హే గాయ్స్, నేను మీ బాలు స్టోరీస్. ఈరోజు వచ్చేసి మన 100 బ్లాగ్స్లో 88th డే అండి. మన బ్లాగ్స్ అయితే సక్సెస్ఫుల్గా కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వితిన్ 12 డేస్లో మన బ్లాగ్స్ అయితే కంప్లీట్ అవ్వబోతున్నాయి. అప్పటిలోపు మనం 1K సబ్స్క్రైబర్స్ అయితే హిట్ చేయాలి అని నేను అనుకుంటున్నా. అండ్ అవన్నీ మన చేతిలోనే ఉన్నాయన్నమాట. సో అండ్ మన ఛానల్ని 96% ఆఫ్ ద వ్యూవర్స్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా మోటివ్గా ఉంటుంది. అంతేకాకుండా అండ్ ఈరోజు వ్లాగ్ ఏంది అనుకుంటున్నారా? ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఈరోజు నా వీకెండ్ అనమాట. అండ్ ఈరోజు నేను ఎక్కడికి వెళ్తా అండ్ ఎవ్రీథింగ్ అయితే వ్లాగ్లో చూపించడానికి ట్రై చేస్తా. అండ్ ఎవరైనా హైదరాబాద్లో వీకెండ్ వస్తే ఫస్ట్ ప్లాన్ చేసేది మూవీకి కదా. సో ఈరోజు కూడా నేను మూవీకి ప్లాన్ చేస్తున్నా. అండ్ అది వచ్చేసి కమిటీ కుర్రాళ్ళు అనమాట, విచ్ ఈజ్ హ్యూజ్ బ్లాక్ బస్టర్. అందరు చెప్తుంటే కానీ నాకేం తెలియదు, లైక్ ఎక్సైట్మెంట్ ఉండే. సో బట్ వెళ్ళి సినిమాని చూద్దామని చెప్పేసి అనిపించింది. సో వెళ్ళి ఫస్ట్ కమిటీ కుర్రాళ్ళు చూసిన తర్వాత మనం ఒక డిన్నర్కి వెళ్దాం. సో డిన్నర్ అండ్ అది ఈరోజు బ్లాగ్లో చూపించడానికి అయితే ట్రై చేస్తా. సో వీ విల్ మీట్ అట్ థియేటర్. అంటిల్ దాన్ లెట్స్ గో. కుర్రాళ్ళు ఏంటి ఎక్కడున్నాం అనుకుంటున్నారా? కమిటీ కుర్రాళ్ళు సినిమాకి వచ్చానరా. కుర్రాళ్ళు చాలా బాగుందిరా మూవీ. ఆ భాష యాస చూసి నాకు కూడా అదే పట్టేసిందిరా. ఈరోజు మొత్తం అలానే మాట్లాడేస్తేనేమో అనిపిస్తుంది, కానీ చాలా బాగుంది కమిటీ కుర్రాళ్ళు మూవీ. ఇప్పుడే ఒక బ్రేక్ అయితే నేను బ్లాగ్ తీయడానికి అయితే ట్రై చేస్తాను. యాక్చువల్గా ఇక్కడ బ్లాగ్ ఇది కాదు, బయట ఏదైనా తీద్దామని అనుకున్నాను. బట్ ఆ మూవీ చూసిన తర్వాత పక్కా తీయాలనిపించిందిరా కుర్రాళ్ళు. సో ఇప్పుడైతే ఒక సగం అయిపోయిందిరా. ఏం స్పాయిలర్స్ అయితే ఇవ్వాలనుకోవట్లేదు. మూవీ అయిపోయిన తర్వాత ఇంకొన్ని విషయాలు మాట్లాడుకున్నాను రా కుర్రాళ్ళు. అప్పటిదాకా మూవీ అయితే చూస్తాను రా కుర్రాళ్ళు. ఇక ఈ మూవీ ఎప్పటి నుంచో చూద్దాం అనుకుంటున్నా, ఇన్ని రోజుల తర్వాత కుదిరింది. బట్ ఈ మూవీ మాత్రం పక్కా థియేటర్లో చూడాల్సిన మూవీ అనమాట. ఎంత బాగా యాక్ట్ చేసిండ్రో తెలుసా. ఇప్పటికి ఆఫ్ అయిపోయింది, బట్ ఈ ఆఫ్లోనే ఒక్కొక్క క్యారెక్టరైజేషన్స్ మాత్రం మంచిగా ఇచ్చినట్టయితే నాకు అనిపించింది. సో ఇంకా స్టార్ట్ అయితే ఇంకా ఒక ఆఫ్ ఉంది. ఆఫ్ అయిపోయిన తర్వాత ఇంకొన్ని విషయాలు మాట్లాడుకొని మనం బయట ఎక్కడికైనా వ్లాగ్ తీసుకోవడానికి వెళ్దాం. కుర్రాళ్ళు మొత్తానికి మన సినిమా అయిపోయిందిరా. అసలు ఎలా ఉందేంట్రా మూవీ, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదురా నేను ఇంతలా ఉంటుందని. కుర్రాళ్ళు నాకైతే బాగా నచ్చేసిందిరా మూవీ. యదువంశీ గారు తీసిన డైరెక్షన్లో అసలు వేరే లెవెల్ ఉందిరా. అసలు జోక్స్ అపార్ట్ అసలు నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. అసలు అంటే ఫస్ట్ టైం మరి నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలే అనమాట మూవీలో. బట్ నేనైతే చాలా ఇన్వాల్వ్ అయినా. బయటికి వచ్చినాక కూడా నాకు అదే లాంగ్వేజ్ వస్తుంది. అసలు ఈ మూవీలో నాకు నచ్చిన బెస్ట్ థింగ్ ఏంటంటే అసలు ఆ చిన్నప్పటి కొన్ని అందులో ఇస్తారనమాట. అసలు అవి నాస్టాలజీ రిమెంబర్ చేసుకుంటే అసలు వేరే లెవెల్ ఉంటుంది. నాకైతే అంత ఫ్రెండ్స్ లేరు, బట్ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు మాత్రం మూవీని 110% ఎంజాయ్ చేస్తారు. అంత బాగుంది. అండ్ ఇలాంటి టైంలోనే అనిపిస్తుంది అనమాట డైరెక్టర్స్ ఆడియన్స్ పల్స్ పట్టుకుంటారని చెప్పేసి. బట్ హ్యాండ్స్ ఆఫ్ టు మూవీ నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. అండ్ ఈరోజు ఏంటంటే నా వీకెండ్ కూడా అనమాట. సో ఈరోజు ఆ వైబ్ ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఫస్ట్ అయితే మూవీకి వెళ్ళిన. అలాగే ఈరోజు వచ్చేసి డిన్నర్కి కూడా బయటకు వచ్చిన అనమాట ఫ్రెండ్స్ తోటి. ఇక చూడండి, మొన్న వచ్చిన కదా ఫ్లాట్ 50% రెస్టారెంట్ అంటే గుర్తుపడతారేమో, సాంప్రదాయ భవన్కి అయితే వచ్చేసిన. సో లోపల మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి వెళ్ళి కలిసి మనం ఇక్కడ డిన్నర్ చేసి మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం. కుర్రాలు పన్నీర్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాను రా. ఎంత వద్దనుకున్నా కూడా మూవీని అయితే మర్చిపోలేకపోతున్నాను నేను. సో చూసారు కదా, ఈరోజు ప్రశాంత్ వచ్చారు నాతోటి. అలాగే దీప్తక్క కూడా ఇక్కడనే ఉంది. మా కెమెరామ్యాన్ గంగతో రాంబాబు కూడా వచ్చిందండి. సో అది ఇక్కడ వీకెండ్ అందరికీ చెప్పిన కదా, సాటర్డేలు సండేలు వస్తే నాకు ఇట్లా ట్యూస్డేలు ఫ్రైడేలు మండేలు ఎంజాయ్ చేయాలన్నమాట. సో ఈరోజు అయితే ఇది ప్రశాంత్ కూడా ఇక్కడనే ఉన్నాడు. ఇది అయిపోయిన తర్వాత బయటికి ఇంకెక్కడైనా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. హై కుర్రాళ్ళు, ఇప్పుడే మన డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ మా బిల్ వచ్చేసి 1400 అయింది. బట్ అందులో హాఫే కదా మనం కట్టాల్సింది, అందుకని 700 ఏమో అయ్యింది. బట్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఈరోజు. ఒక మూవీ అండ్ ఒక రెస్టారెంట్ అందరు వ్లాగ్లో రాలేకపోయిండ్రు, ఎందుకంటే అంతా వర్క్ స్ట్రెస్లో ఉండే. నా కోసం వాళ్ళందరూ ఇక్కడికి వచ్చినుండే. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. హే గాయ్స్, ఇగో మన పన్నీర్ బిర్యానీ అయితే అయిపోయింది. దాని తర్వాత చల్లగా కూల్ డ్రింక్ అయితే పక్కా ఉండాలి. సో అందుకని చెప్పేసి దారిలోనే ఇక్కడ కూల్ డ్రింక్ తీసుకున్నా. బట్ ఈరోజు అయితే హైలైట్ థింగ్ ఏంటంటే మూవీ అనమాట. మూవీ మాత్రం డెఫినెట్లీ ఇట్ విల్ బీ ఏ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆల్. నేను కూడా ఫస్ట్ అసలు 0 ఎక్స్పెక్టేషన్స్తో పోయినా, వచ్చేటప్పుడు మాత్రం హైలైట్ ఉండే అన్న ఒక థాట్తోనే వచ్చిన. సో అది. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే నా డే మాత్రం ఇదనమాట. సో మనం ఎక్కడెక్కడ వెళ్ళినాం అండ్ ఎవ్రీథింగ్ చూపించడానికి అయితే ట్రై చేసినా కదా. సో అట్లా అండ్ హైదరాబాద్లో ఇంత ఎంజాయ్ చేసినా కూడా ఇట్స్ మోర్ దాన్ ఇనఫ్. ఏదన్నా ఒక వీకెండ్ వర్క్ చేసి ఒక వీక్ మొత్తం ఇట్లా వర్క్ స్ట్రెస్లో ఉండి
లైక్ వీకెండ్లో వర్క్ స్ట్రెస్ మొత్తం పోగొట్టుకోవడానికి ఒక సినిమా, ఒక రెస్టారెంట్, ఒక కూల్ డ్రింక్, ఒక మంచి బైక్ రైడ్, ఒక మంచి వాళ్ళతో కూర్చొని కోసం మాట్లాడుకోవడం సెట్. దీనికన్నా ఇంకేమైనా ఎక్స్ట్రా కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. ఇంకేమైనా ఎక్స్ట్రా ఎంజాయ్ చేసేటి ఉంటే కూడా కింద కామెంట్ చేయండి. నేను కూడా నెక్స్ట్ వీడియోస్లో అవి చేయడానికి అయితే ట్రై చేస్తాను. బట్ నాకు మాత్రం ఈరోజైతే ఫుల్ సాటిస్ఫైడ్ డే. అండ్ ఈరోజైతే వ్లాగ్ అది నచ్చిన వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ వితిన్ 10 డేస్లోనే మన వినాయక చవితి కూడా స్టార్ట్ అవుతుంది. అండ్ నేను దానిలోనే కొన్ని ప్లాన్ చేసుకుంటున్నాను అనమాట. ఈసారి మాత్రం రచ్చ రేపాల్సిందే. సో అవి కూడా చూద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ ఫర్ 89th vlog and bye bye.